నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అట్టహాసంగా పెమ్మసాని నామినేషన్, నగరాన్ని పసుపుమయం చేసిన తెలుగు తమ్ముళ్ళు. ఎన్డీఏ కూటమిపై ధ్వజమెత్తిన సజ్జల, పిఠాపురంలో పవన్ పోటీ చేయరని ఎద్దేవా. తూర్పులో టీడీపీ జోష్, అట్టహాసంగా ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ నసీర్ నామినేషన్. గుంటూరు పార్లమెంట్ పరిధిలో టీడీపీ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుందని టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా కలెక్టరేట్ కార్యాలయంలో పెమ్మసాని సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ శ్రేణులను పెద్ద ఎత్తున సమీకరించి గుజ్జన్గుళ్ల నుండి భారీ ఎత్తున ర్యాలీతో హనుమయ్య కంపెనీ, బృందావన్ గార్డెన్స్, లక్ష్మీపురం, లాడ్జ్ సెంటర్, ఏసీ కాలేజ్, నగరంపాలెం మీదుగా కలెక్టరేట్ కి చేరుకొని నామినేషన్ సమర్పించిన అనంతరం మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గళ్ల మాధవి, టీడీపీ నాయకులు తెనాలి శ్రావణ్ కుమార్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కోవెలమూడి నాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన గుంటూరు ప్రజలందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. ఎంత ఊహించనటువంటి రెస్పాన్స్ ప్రభంజనంలాగా ఈరోజు వచ్చింది. రెండోది, నన్ను నమ్మి ఈ పార్లమెంటు సీటు నాకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, అదేవిధంగా నన్ను సపోర్ట్ చేసినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారికి, వీరితో పాటు అసలు ఈ పార్టీని పుట్టించినటువంటి ఒక ఆశయ సాధనతో పుట్టించినటువంటి నందమూరి తారక రామారావు గారికి, వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు.
2. మూడోది, ప్రజలకి దీనివల్ల కొంత ట్రాఫిక్ బ్లాక్ అయ్యి అంతా అయింది. వాళ్ళందరికీ కూడా నేను సారీ చెప్తా ఉన్నాను. కొంతమంది ఇబ్బంది పడి ఉంటారు ఈ ట్రాఫిక్ సమస్యల వల్ల. నా ఉద్దేశం వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని కాదు. కాకపోతే ఈ ఎలక్షన్ ప్రక్రియలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది తప్పనిసరి కాబట్టి చేయాల్సి వచ్చింది. ఏదన్నా ఎవరికన్నా జరిగితే ఆ విషయంలో నన్ను క్షమించండి. తర్వాత దీనికి ఇప్పుడు ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఇదే ప్రజాస్పందన రేపు మాకు ఓటింగ్ రూపంలో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను గుంటూరు ప్రజలందరికీ. ఈరోజు చూసినటువంటి ప్రజాస్పందన అనేది ఈ అమరావతికి జరిగినటువంటి అన్యాయానికి, ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయానికి ప్రజలు ఒక విప్లవంలాగా తిరగబడి ఈ రోజున రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఎలక్షన్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఏ నామినల్. ఆల్రెడీ ఒక భారీ మెజారిటీతో విక్టరీ అయిపోయింది అనేది నేను పర్సనల్గా భావిస్తూ ఉన్నాను. ఇంకొకటి, గుంటూరు ప్రజలందరికీ కానీ నా కార్యకర్తలకు కానీ నా మీద చూపిన ఈ అభిమానానికి నేను అందరికీ వాళ్ళు ఒకటే హామీ ఇస్తా ఉన్నా, మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వమ్ము చేయను. ఇప్పుడే కాదు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అవినీతి లేకుండా, స్వార్థం లేకుండా, రాగద్వేషాలకు అతీతంగా గుంటూరు ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నా శక్తి మేరకు సహాయం చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల పరిస్థితి కుక్కలు చిప్పిన ఇస్తరిలా మారిందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సజ్జల మాట్లాడారు. తమ పార్టీ నాయకులను బీజేపీ, జనసేన పార్టీలోకి పంపించి చంద్రబాబు సీట్లు ఇప్పించుకుంటున్నారని, భీమవరం అవనిగడ్డలో ఇదే జరిగిందని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన 21 సీట్లలో 12 మంది ఇతర పార్టీల నుండి వచ్చిన వారేనని చెప్పారు. ప్రచారం చేయాలనే సాకుని చూపించి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి తప్పుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు. అన్ని సీట్లు ఆయన గుప్పిట్లో ఉంచుకోవాలనేదే చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తుందని సందేహం వ్యక్తం చేశారు. మోడీ గారి వేవ్లో అధికారంలో వచ్చినప్పుడు ముగ్గురు కలిసి హామీలు ఇచ్చి, ఈయన హామీలకు వాళ్ళు కూడా వాళ్ళ ఫోటోలు కూడా పెట్టుకొని అవన్నీ తుంగలో తొక్కారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు 19 తర్వాత చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేసి తన సిన్సియారిటీ, నిజాయితీని రుజువు చేసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు 14లో 100ల కొద్దీ హామీలు ఇచ్చి అవన్నీ తుంగలో తొక్కడం కాకుండా రాష్ట్రాన్ని అంధకారంలోకి ఎట్లా తోయాలా, లేదా ప్రజలను రాచరంపాన్ని ఎట్లా పెట్టాలా అనే దాంట్లో తను ఏదైతే తన ఊహల్లో ఉండేవన్నీ కూడా ఆ రకంగా చెప్పనివి కూడా అక్కడ చేసి చూపించి, మాకు వద్దు బాబు నువ్వు అని చెప్పి జనం రిజెక్ట్ చేసే రకంగా 19లో తెచ్చుకున్నాడు. అయితే ఇంతగా ఎందుకు చెప్తున్నా అంటే, ఆ రోజు ఇవి చేసినా కనీసం ఆ పార్టీలకు ఒక అట్లీస్ట్ అప్పట్లో బీజేపీకి, లేదా అంతకుముందు పొత్తు పెట్టుకున్నప్పుడు కమ్యూనిస్టులకు కానీ వాళ్ళ మనాన వాళ్ళని వదిలాడు. సీట్లు ఏవో ఇస్తే ఆ సీట్లలో వాళ్ళు పోటీ చేసుకునేవాళ్ళు. కానీ ఈసారి విచిత్రం ఏంటంటే, ఈసారి విచిత్రము సోకాల్డ్ ఎన్డీఏ కూటమి అని చెప్పుకొని, ఎన్డీఏలో తను కూడా చేరినట్టు, ఇది ఎన్డీఏ కూటమి వస్తే ఎన్డీఏ ప్రభుత్వమే అంటే బీజేపీ, నేషనల్ ఇవన్నీ కూడా వస్తాయని చెప్పి, యాక్చువల్లీ ఈయన ప్రాక్టికల్గా ఏం చేస్తున్నాడు అంటే, తన వాళ్ళని తీసుకెళ్లి ఆ పేర్ల మీద ఆ పార్టీల్లో టికెట్లు ఇచ్చి, టీడీపీ వాళ్ళకి అక్కడ కండువాలు ఇచ్చి వాళ్లకు ఆ పార్టీ టికెట్లు ఇప్పించి పోటీలో దించుతున్నాడు. తాజాగా అదేదో అవుతోంది అంటున్నారు. అనపర్తిలో ఇన్ని రోజులు జనసేనకు ఇచ్చిన సీట్లలో తెలుగుదేశం వాళ్ళని దించితే, ఇప్పుడు తాజాగా అయితే బీజేపీ కూడా ఆ పార్టీకి ఏం కర్మ పట్టిందో, అనపర్తిలో బీజేపీ అభ్యర్థి వాళ్ళు సీటు పర్టికులర్ అంట, అభ్యర్థి ఎవరైనా పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో టీడీపీ క్యాండిడేట్గా ముందనుకున్న వ్యక్తిని ఇప్పుడు బీజేపీ కండువా వేసి ఆ అభ్యర్థిగా చేస్తారని అంటున్నారు. అదేదో అంతా అయిపోయింది, అనౌన్స్మెంట్ కూడా వస్తుందని అన్నారు. మీ అందరికి గుర్తుంటుంది, ముందు వరుసగా ఆఖరణ అయితే నాకు గుర్తుండి అవనిగడ్డ, పాలకొండ అయితే ఇట్లా కండువా వేసి అట్లా బీజేపీ కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినట్టుంది.
అవనిగడ్డ పాలకొండ జనసేన కండువ వేసి లాస్ట్ మినిట్లో టికెట్లు ఇచ్చి భీమవరం ఒకరోజు ముందు చేర్చి జనసేన టీడీపీ నుంచి ఇవ్వడం జరిగింది. ఐ థింక్ మా దగ్గర నుంచి డిఫెక్ట్ అయిన వరప్రసాద్ గూడూరు ఎమ్మెల్యేకు ముందు ఒకరోజు జనసేనలో ఉన్నట్టున్నాడు అనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే బీజేపీకి తిరుపతి టికెట్ అంటే తనని తీసుకెళ్లి బీజేపీ కండువ వేసి టికెట్ ఫైనలైజ్ చేసినట్టు నాకు గుర్తు. అంటే దానికి కూడా బీజేపీ కూడా ఈ వాత పడింది ఆల్రెడీ. ఇప్పుడు అనపర్తిది తాజాగా టీడీపీ క్యాండిడేట్ను బీజేపీ కండువ వేసి బీజేపీ తీస్తారని అంటున్నారు. అంటే ఒక పార్టీ తరఫున నాయకులుగా ఉన్నవాళ్ళు ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి డిఫెక్ట్ అయ్యి టికెట్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, కూటమిలో ఉంటామని చెప్పి మిత్రులుగా ఉన్నామని చెప్పి పార్టీకి పేరుకు టికెట్ ఇచ్చినట్టించి మన వాళ్ళనే తీసుకెళ్లి దాంట్లో కండువ వేస్తే ఇంకా దానికి ఏం పవిత్రత, ఏం శాంక్టిటీ ఉన్నట్టు? అది వాళ్ళు ఎందుకు భరిస్తున్నారో అర్థం కావట్లే. మరి చంద్రబాబు ఆకర్షణ శక్తి, ఆ మెస్మరిజం ఏముందో తెలియట్లే. కానీ ఆ పార్టీ జనసేన అనే పార్టీ ఒక్కసారి అందరూ మర్చిపోవాలని చంద్రబాబు గారు కోరుకుంటున్నా అందరూ గుర్తు చేసుకోవడం అవసరం. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి కనీసం 2 ఏళ్లు ఇవ్వాలని ఆయన పిలుచుకునే ముద్దుగా జన సైనికులు, వీర మహిళలు వాళ్ళందరి కోరిక అయితే, అలాగే కాపు నాయకులందరి కోరిక అయితే, ఆ 2-2.5 ఏళ్ళు అది పోయి ఆఖరకు అందుకు అవసరమైన 40-50 సీట్లు అంటే అవి పక్కకు పోయి ఆఖరికి అవి 24 సీట్లని, ఆ 24 సీట్లు కాస్త మళ్ళీ ఆఖరికి 24 అనౌన్స్ చేశారు. దాని ఇంటర్ప్రిటేషన్ కూడా ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ బీజేపీ మళ్లీ వచ్చి ఫైనల్ కూటమి షేప్ తీసుకునే టైంకి అది 21కి పడి 21లో కనీసం 10-12 మంది పైగా, సగం మంది పైగా అసలు ఆ పార్టీలో ఇన్నాళ్ళు లేని వాళ్ళు లేదు. ఒక 3-4 5 ఆఖరి నిమిషంలో టీడీపీ నుంచి యువతలకు తెచ్చిపెట్టిన వాళ్ళు. అంటే ఎఫెక్టివ్గా జనసేనకు చంద్రబాబు నాయుడు ఇచ్చింది 10 సీట్లు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇష్టపూర్వకంగా ఆయన అనుకోని పెట్టుకున్నవి అనుకుంటే ఓ 10 ఇచ్చింటారేమో అని అనిపిస్తుంది ఫైనల్ చూస్తుంటే. ఇంకా బీఫామ్స్ ఎవరైనా ఇవ్వకపోతే అవి మారుస్తారేమో. ఏదో తిరుపతి అంటున్నారు, మరి అది ఎంతవరకు? ఒకవేళ ఇప్పుడున్న అభ్యర్థిని మార్చి టీడీపీ అభ్యర్థిని జనసేనలోకి తెచ్చి జనసేనలో వేస్తారని, అది కూడా అయితే ఇంకొకరు యాడ్ అవుతారు. పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ తిరగాల్సి ఉంటుందని చెప్పి తీసి వర్మని ఆయనకి ఇస్తే, పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతా తిరగాల్సిన బాధ్యత నాకుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారి పాలనను మార్చాలా, చంద్రబాబును తీసుకురావాలనే పవిత్ర కర్తవ్యం నాకుంది కదా, నేను రాష్ట్రమంతా తిరగాలి కదా అని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే, అలా అనుకున్నట్టు చంద్రబాబు చేస్తే బహుశా పిఠాపురం కూడా జనసేన తరఫున పెట్టొచ్చాము. ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ నసీర్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. పొన్నూరు రోడ్డులోని పార్టీ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించి జీఎంసీలో నామినేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం మీడియాతో మొహమ్మద్ నసీర్ మాట్లాడారు. పార్టీ శ్రేణులతో కలిసి నామినేషన్ వేయడం సంతోషంగా ఉందని, రాష్ట్రంలో ప్రజలు మార్పు కోసం నాంది పలుకుతున్నారని గుర్తు చేశారు. బీజేపీని మైనార్టీకి బూచిగా చూపించి వైసీపీ రాజకీయ లబ్ధి పొందుతుందని మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి ద్వారా మాత్రమే మైనార్టీ అభివృద్ధి సాధ్యపడుతుందని, నియోజకవర్గంలోని మైనార్టీలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది అని భరోసా ఇచ్చారు. టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, జనసేన పార్టీ నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్, దాసరి రాజా మాస్టర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం, జనసేన కూటమి బీజేపీ కూటమి మద్దతుకి రావడం ఈరోజు ప్రజల్లో విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా విభజన అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచన విధానం, వారందరూ కూడా రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతూ ఉంది, ఎటువంటి అభివృద్ధికి ఎటువంటి ప్రణాళికలు వేసుకోవాలనే ఆలోచనలో ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఎలా బ్రతకాలి, ఎలా తినాలి అనే ఆలోచనతో భయపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ మార్పు కోసం ఈరోజు ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమికి అభివృద్ధి సంక్షేమానికి మారుపేరుగా నిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా స్పందనతో ముందుకు వస్తూ ఉన్నారు. వారందరి ఆశీర్వాదంతో తప్పకుండా 2024 రేపు మే 13న జరగబోయేటువంటి ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో తప్పకుండా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసేటువంటి విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేయబోతా ఉన్నాం. అత్యధిక మెజారిటీతో గెలిచి ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి గుంటూరు నగర ప్రజలకు, అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, జనసేన పార్టీ నాయకులకు, ప్రతి ఒక్కరికి, బీజేపీ మిత్రపక్షానికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, ఈరోజు మైనారిటీలకు బీజేపీని బూచీగా చూపించి కొన్ని పార్టీలు, ముఖ్యంగా అధికార పార్టీ బీజేపీని బూచీగా చూపించి ఓట్లు దండుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. నేను అడుగుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వారి పార్టీ అభ్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నిజంగా 2014-19లో బీజేపీతో కలిసినప్పుడు ముఖ్యంగా ముస్లింల కోసం ఏమైనటువంటి కార్యక్రమాలు చేశారో దాని మీద చర్చకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ముస్లింలో ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా సిద్ధంగా ఉంటే తెలుగుదేశం పార్టీ పక్షాన, జనసేన పార్టీ పక్షాన మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. సవాల్ విసురుతా ఉన్నా. నిజంగా వైసీపీలో ముస్లింల జీవిత గాథలను, ముస్లింల జీవిత స్థితిగతులను మార్చేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడో ఒక్కసారి వివరించాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ జెండాలు గుంటూరు నగరంలో రెపరెపలాడాయి. కాంగ్రెస్ పార్టీ ఉందా అన్నవాళ్లకి దిమ్మ తిరిగేలా సమాధానమిచ్చాయి. ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. పాత గుంటూరు నందివెలుగు రోడ్డులోని మణి హోటల్ సెంటర్ నుండి భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి కార్పొరేషన్లో మస్తాన్ వలి నామినేషన్ పత్రాలు సమర్పించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పరీక్ష ఫలితాల్లో 597 అత్యధిక మార్కులతో తమ విద్యార్థిని దీపికా శ్రీ ప్రతిభ కనబర్చారని భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ ప్రకటించారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులని చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్లో రామకృష్ణ సోమవారం అభినందించి మాట్లాడారు. 90 మంది 590 మార్కులు, 1290 మంది విద్యార్థులు 570కి పైగా మార్కులు సాధించడం హర్షణీయమని కొనియాడారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులు మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల ప్రత్యేక చొరవతో తాము అద్భుతమైన మార్కులు సాధించామని చెప్పారు.
ఎస్ఎస్సి ఫలితాలు ప్రకటించడం జరిగింది. దీంట్లో మా విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా మంచి మార్కులతో విజయదుందుభి ముగించడం జరిగింది. 10 రోజుల క్రితం ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేయడం జరిగింది. వాటిలో కూడా మన భాష్యం ఐఐటి అకాడమీ, మెడెక్స్, బైపీసీ విద్యార్థులు అందరూ మంచి మార్కులతో బ్రహ్మాండమైన విజయోత్సవాలు జరుపుకోవడం జరిగింది. అది జరిగిన 10 రోజులకే చాలా ఎర్లీగా ఎస్ఎస్సి ఫలితాలు కూడా ప్రకటించడం జరిగింది ఈ రోజున. దీనిలో మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన ఫలితాలు చూస్తే మా విద్యార్థిని జి దీపికాశ్రీ 600కి 597 మార్క్స్ తెచ్చుకొని టాప్ మార్క్గా మాకు భాష్య విద్యా సంస్థల్లో నిలిచింది. ఆ అమ్మాయికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ అమ్మాయికి చెప్పిన స్టాఫ్ అందరికీ, వాళ్ళ పేరెంట్స్కి, మరి వాళ్ళ కొలీగ్స్ అందరికి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ దీపికాశ్రీ 597 మార్క్స్తో పాటు కే భావన 596 మార్క్స్తో మరి ఆ తర్వాత మార్కు సాధించటం, మరి ఆ అమ్మాయితో పాటు వై షరీనా కూడా 596 మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది. తర్వాత ఎస్ గాయత్రి 595, కే లక్ష్మీ హంసిని 595, ఎస్ ఆశ్రిత 595. వీళ్ళ ముగ్గురు కూడా 595 మార్క్స్తో ఆ తర్వాత మార్కు సాధించడం జరిగింది. అంటే టాప్ 6 మార్క్స్లో అందరూ అమ్మాయిలు ఉండటం ఇదొక శుభపరిణామం. ఏదైనా మంచి మార్క్స్ సాధించిన ఈ 6గురికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవి కాకుండా ఈ 6గురే కాకుండా ఇంకా 590 అండ్ అబోవ్ 590 కానీ అంతకంటే ఎక్కువ మార్కులు 600కి 590 అండ్ అబోవ్ తెచ్చుకున్న వాళ్ళు 90 మెంబర్స్ ఉన్నారు. మొత్తం 90 మెంబర్స్ 590 అండ్ అబోవ్. అదే 600కి 580 అండ్ అబోవ్ 588 మెంబర్స్ ఉన్నారు. 570 అండ్ అబోవ్ 1299 మెంబర్స్ ఉన్నారు. అంటే 1300 ఒకరు తక్కువ. 550 అండ్ అబోవ్ 2809 మెంబర్స్ ఉన్నారు. 550 అబోవ్. ఈ టోటల్ జనరల్ మనం 500 ఇస్తే గొప్పగా చెప్పుకుంటుంటాం సాధారణంగా. అట్లా 600కి 500 అబోవ్ తెచ్చుకున్న వాళ్ళు మెంబర్స్ 5783 మంది, 5783 మెంబర్స్ ఆ 600కి 500 అబోవ్ తెచ్చుకోవడం జరిగింది. అట్లాగే మ్యాథ్స్లో 100కి 100 1113 మెంబర్స్ సాధించడం జరిగింది. 100కి 100. 95 అబోవ్ అయితే 100కి మ్యాథ్స్లో 3627 మెంబర్స్ సాధించడం జరిగింది. 90 అబోవ్ అయితే 5103. అంటే ఇందాక మనం 500 అబోవ్ అని చెప్పాము, అట్లనే మ్యాథ్స్లో కూడా 90 అబోవ్ అప్రాక్సిమేట్ అంతమంది ఉన్నారు. అదే సైన్స్లో 100కి 100 తెచ్చుకున్న స్టూడెంట్స్ నెంబర్ 251 మెంబర్స్ 100కి 100 తెచ్చుకున్నారు. అందులో సైన్స్లోనే 95 అండ్ అబోవ్ 2117 మెంబర్స్ తెచ్చుకోవడం జరిగింది. 90 అబోవ్ 4016 మెంబర్స్ తెచ్చుకున్నారు. మరి ఈ ఇంత ఘన విజయానికి కారకులైన మరి ముందు నమ్మకంతో, భాష మీద నమ్మకంతో జాయిన్ చేసిన పేరెంట్స్ అందరికీ, ఆ తర్వాత వీళ్ళని తీర్చిదిద్దిన స్టాఫ్ మెంబర్స్ మొత్తానికి, మరి సహకరించిన అందరికీ, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ స్టూడెంట్స్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మరోసారి టీడీపీ విజయం ఖాయమని తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గళ్ల మాధవి ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం మాధవి నామినేషన్ సమర్పించారు. బృందావన్ గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి హిందూ కాలేజ్ సిగ్నల్స్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం జీఎంసీలో మాధవి నామినేషన్ వేశారు. అనంతరం మీడియాతో మాధవి మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన పార్టీ శ్రేణులకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి లభించిన ఆదరణతో గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు.
మీడియా మిత్రులకి, ఇప్పటిదాకా నా వెంట వచ్చిన అశేష జనవాహినిలో మా కార్యకర్తలకి, నాయకులకి, నాకు మద్దతుగా నిలిచిన మా అన్నలందరికీ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాను. ఇంత ఘనంగా నన్ను నామినేషన్ వేయడానికి నా వెంటే ఉండి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు చెప్తూ ఉన్నాను. ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా నామినేషన్ వేసుకోవడం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బీ ఫామ్ తీసుకోవడం జరిగింది. ఇవాళ నామినేషన్ వేసుకోవడం జరిగింది. మీరందరూ చూశారు. ప్రతి ఇంటి నుంచి తరలి వచ్చారు ప్రజలంతా. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంతా నా వెంటే ఉంది అన్నంత ఘనంగా మేము తరలి బయలుదేరి వచ్చాము ఇక్కడికి. అయితే మీరు చూశారు, ఇదొక్కటే నిదర్శనం మీ అందరికీ. ఘన విజయం మాదే అవుతుంది. కూటమి గెలిచి తీరుతుంది. నగరాల ప్రాంతంలో నవీన స్కూల్ విద్యార్థులు ఈ రోజు విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభని కనబర్చారు. ఈ మేరకు స్కూల్ చైర్మన్ చిన్నపరెడ్డి, ప్రిన్సిపాల్ నవీన్ రెడ్డి 10వ తరగతి ఫలితాల్లో తమ విద్యార్థిని శ్రీనిధి 596 అత్యధిక మార్కులు సాధించిందని చెప్పారు. అదేవిధంగా 102 మంది ప్రథమ శ్రేణిలో, 3 ద్వితీయ శ్రేణిలో నిలవడం పాఠశాలకే గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. చివరిగా ప్రతిభ చూపిన విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రత్యేకంగా పుష్పగుచ్చాలతో అభినందించారు. నారాయణ నాకు 596 వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను అందరికన్నా ముందు ఐ వాంట్ టు థ్యాంక్ మై ఫాదర్. ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు. అప్పుడప్పుడు స్కూల్లో రాసిన ఎగ్జామ్స్లో కొంచెం మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు డిసప్పాయింట్ అవుతాము. అలాంటి టైంలో ఏం పర్లేదు అని నాకు చాలా మోరల్గా సపోర్ట్ చేశారు మా డాడీ. థ్యాంక్ యూ డాడీ. అండ్ మా టీచర్స్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని నేను ఫాలో అయ్యాను. ఏ రోజు వర్క్ ఆ రోజు ఫినిష్ చేశాను. అందుకే నాకు ఈ మార్క్స్ వచ్చాయని నేను అనుకుంటున్నాను. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. మా తల్లిదండ్రులు నా మార్క్స్తో ఎంతో సంతోషంగా ఉన్నారు. నేను తమిళనాడు నుంచి వచ్చాను. నాకు తెలుగు ఏమాత్రం రాదు. 8th క్లాస్లోనే నేను నవీన స్కూల్కి జాయిన్ అయ్యి వాళ్ళతో సహా ఇప్పుడు నాకు తెలుగులో 99 వచ్చాయంటే ఈ నవీన స్కూల్ దయ వల్లే నాకు వచ్చాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నన్ను చాలా అప్రిషియేట్ చేశారు. 10వ తరగతి పరీక్ష ఫలితాలు వచ్చాయి. ఇదేనా ఒక పాఠశాల గురించి, ప్రతిభ గురించి చెప్పాలంటే మనం 3 విధాలుగా ఆ పాఠశాలను మనం చూడాల్సి ఉంటుంది. ఒకటి, ఈజీగా అర్థమయ్యేది టాప్ మార్క్ ఎంత అనేది, అది మా విద్యార్థిని 596 మార్క్స్ తోటి సాధించింది. రెండవది, ఎంతమందికి యావరేజ్ మార్క్ ఎక్కువ వచ్చిందని చూసినట్లయితే 146 మందిలో 102 మంది 500 పైగా మార్కులు రావడం అనేది ఒక స్థాయిని తెలియజేస్తాం సరాసరిగా. అది ఒక రెండో పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా మూడవది ఏమిటంటే అన్ని సబ్జెక్టులో హయ్యెస్ట్ మార్క్ ఎలా వచ్చింది అనేది. ఈ 3 యాంగిల్స్తో మనం చూసుకున్నట్లయితే నవీన పాఠశాల అత్యద్భుతమైన ఫలితాలని సాధించిందని మనం చెప్పొచ్చు. దీనికి కారణం ఏమిటి అంటే, ఒక పాఠశాలలో ఉండాలి అంటే దాంట్లో వసతులు ఉండాలి. మా పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయి. రెండవది, ఒక ప్రాంగణానికి పరిమితమై ఉండాలి. అంటే ఉపాధ్యాయులకి విద్యార్థులకి సంబంధం ఏర్పడటానికి ఒకే ప్రాంగణం అయితే అది పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపడానికి అవకాశం ఉంటుంది. మూడవది, పాఠశాలలో చదువు ఒత్తిడి లేకుండా ప్రతిరోజు గేమ్స్ ఉండాలి, ప్రతిరోజు ఇతర యాక్టివిటీస్ ఉండాలి. నాలుగవది, అంకితమైన భాగం ఉపాధ్యాయులు ఉండాలి. ఈ విధంగా మా పాఠశాలలో అన్ని రంగాలలో అన్ని యాంగిల్స్లో మంచి వసతులు, మంచి ఉపాధ్యాయ బృందం, మంచి ఆట స్థలం ఉంది కాబట్టి మేము ఈ యొక్క ఫలితాలని సాధించామని చెప్పుకుంటూ ఈ సందర్భంగా మా విద్యార్థులను అభినందిస్తూ తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ముగిస్తూ ఉన్నాం. This year SSC public examination results were announced within 22 days. We want to thank Commissioner Suresh Garu, Examination Director Devanand Reddy Garu, and other educational staff, teachers for publishing these results so quickly. And we want to congratulate all the teachers and students across the state for achieving excellent result this academic year. Coming to our school, 145 students passed out of 146 students that have appeared for the examinations.
In those 145 students, 102 students achieved more than 500 marks. That is 2 students out of every 3 students that have attended the examinations. And coming to the totals in our school, our Srinidhi have achieved excellent result, top in the district with 596 marks, and we are very proud of her. And followed by Nayananjali with 593, and then Gayatri Devi with 592, and Chandana with 591 marks. And more than 13 students have achieved more than 580 marks in these examinations. And we want to thank all the teachers, students, and parents for working day and night for achieving this result. పరీక్ష ఏదైనా ప్రతిభ చూపించడం నారాయణ విద్యార్థులకే సొంతమని నారాయణ విద్యా సంస్థల గుంటూరు జోన్ ఏజీఎం శివనాగరాజు అమరావతి రోడ్ బ్రాంచ్ ప్రిన్సిపల్ రమేష్ అన్నారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సోమవారం అమరావతి రోడ్డులోని నారాయణ బ్రాంచ్లో ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించి బాణాసంచా కాల్చి సందడి చేశారు. చివరిగా ఏజీఎం శివనాగరాజుతో పాటు ప్రిన్సిపల్ రమేష్ మాట్లాడారు. నారాయణ విద్యా సంస్థలు విజయదుందుభి మోగించాయని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. సో ఏవిఎన్ మనీష్వి 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచారని సంతోషిస్తూ ఉన్నాం. సో రాష్ట్రంలో సెకండ్ మార్కు వై హర్షిత్ 598 మార్కులు. అలానే రాష్ట్రంలో మూడో మార్కు 597 మార్కులు. సో వైఎస్కే షమీరా ఈ పాప రాష్ట్రంలో థర్డ్ మార్కు. అలానే గుంటూరు జిల్లాలో ప్రథమ స్థాయిలో నిలిచిందని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నామండి. అలానే గుంటూరు టౌన్లో 594 మార్కులు, నెక్స్ట్ తర్వాత 592 మార్కులు, 591 మార్కు, 590 మార్కులు, 589 మార్కులు, ఇలా రాష్ట్రంలోనే అగ్రగామి ఫలితాలు సాధించారని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. సో నారాయణలో 70% ఆఫ్ ద బ్రాంచెస్లో 100% ఉత్తీర్ణతో విద్యార్థులందరూ ఉత్తీర్ణమయ్యారని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. నెక్స్ట్ తర్వాత వచ్చేసి అలానే 502 మార్కులు యావరేజ్తో, అంటే 1172 మంది స్టూడెంట్స్ పరీక్షకి హాజరు కాగా అందులో 502 మార్కులు యావరేజ్, అంటే మన దగ్గర చదివినటువంటి ప్రతి పిల్లవాడికి కూడాను ఆ యావరేజ్ మార్క్స్ వచ్చినాయని తెలియజేయడానికి అంటే పరీక్షలు ఏవైనా సరే విజయం నారాయణ విద్యా సంస్థలదే అని తెలియజేయడానికి ప్రతి సంవత్సరం ఈ 45 సంవత్సరాల్లో సో ప్రతి సంవత్సరం ఏ ఎగ్జామ్లో అయినా సరే అది నిరూపించబడుతూనే ఉంది. దీనికి సహకరించినటువంటి మా ప్రిన్సిపాల్స్కి, అకాడమిక్ డీన్స్కి, నెక్స్ట్ తర్వాత వచ్చేసి 10th ఇన్ఛార్జ్కి, ఉపాధ్యాయులకు, పేరెంట్స్కి, ముఖ్యంగా విద్యార్థులకు అందరికీ కూడాను అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నామండి. దీనికి కోఆపరేషన్ ఇచ్చినటువంటి అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విడుదలైన 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో గుంటూరు నారాయణ అమరావతి రోడ్డు బ్రాంచ్ నందు మా విద్యార్థులు 589 టాప్ మార్కు, 582, 583, 584, 586, 587, 589, 588 ఇవి మా విద్యార్థులు సాధించినటువంటి టాప్ మార్కులండి. అలాగే ఆన్ యావరేజ్ 500, నెక్స్ట్ 100% పాస్ సాధించడం జరిగింది. ఈ విజయానికి కారకులైనటువంటి విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, ఉపాధ్యాయేతర అందరికీ నా కృతజ్ఞతలండి. ఈ విజయాన్ని సంపాదించి పెట్టినందుకు మా విద్యార్థులను ఈరోజు అభినందించడం జరుగుతుంది, సన్మానించడం జరుగుతుంది. రాష్ట్రంలోనే నారాయణ ఎవరికి అందనటువంటి విజయాన్ని సాధించింది. 599 మార్కులు సాధించినటువంటి నూజివీడు బ్రాంచ్ విద్యార్థిని 599 మార్కు. రాష్ట్రంలో ఏ విద్యా సంస్థలకి ఇటువంటి హైయెస్ట్ మార్కు ఇప్పటివరకు రాలేదండి, ఇక ముందు కూడా రాకపోదు అని ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది స్టూడెంట్స్ ఎవరైతే కష్టపడి ఈ ఫలితాలు సాధించారో
వాళ్ళందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. I would like to thank everyone for giving me this wonderful opportunity. I would like to thank my parents first, and after that I would like to thank my in-charge sir, principal sir, dean ma'am and everyone for supporting me. Thank you. I would thank to all my staff members and my parents and my dear friends also to coordinate me and support me to achieve this. థ్యాంక్ యూ. పేరు శ్రీ లాస్య. నేను నారాయణ OSNB క్యాంపస్లో చదువుకుంటున్నాను. నాకు 10th రిజల్ట్స్ 586 వచ్చాయి. దీనికి రావడానికి మా టీచర్స్ ఎంతో నాకు హెల్ప్ చేశారు. ప్రతి డౌట్ని నాకు ఎంతో ఎక్స్ప్లెయిన్ చేశారు. 10th ఇన్ఛార్జ్ సార్ కూడా చాలా వరకు హెల్ప్ చేశారు. ఎప్పుడు మాతోనే ఉంటూ ఎప్పుడు మాకు కావాల్సినవన్నీ కేర్ తీసుకున్నారు మాకు ప్రతిదీ. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తాడిశెట్టి మురళి, టీడీపీ ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బూర్ల రామాంజనేయులు సమక్షంలో పలువురు వైసీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రతిపాడు నియోజకవర్గం ఏటుకూరు గ్రామంలో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ మేరకు ఏటుకూరు బుడంపాడు గ్రామాలకి చెందిన వైసీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని టీడీపీ కండువా కప్పుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అట్టహాసంగా పెమ్మసాని నామినేషన్, నగరాన్ని పసుపుమయం చేసిన తెలుగు తమ్ముళ్లు. ఎన్డీఏ కూటమిపై ధ్వజమెత్తిన సజ్జల, పిఠాపురంలో పవన్ పోటీ చేయరని ఎద్దేవా. తూర్పులో టీడీపీ జోష్, అట్టహాసంగా ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ నసీర్ నామినేషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.